ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కింద ఇవ్వడం అంత దుర్మార్గం కాదు. పాపంపు నిర్ణయం అది. చాలా పాపపు నిర్ణయం. పేదలను వైద్య విద్యకు, వైద్యానికి దూరం చేయడం అసలు ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరూ దీని మీద నిరసన వ్యక్తం చేయాలి. ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం అంత డబ్బు ఖర్చు పెట్టి తీసుకెళ్ళి ప్రైవేట్ వాని కింద పెట్టడం ఏంది? వాని చేతిలో పెట్టడం ఏంది? ఏంటి దుర్మార్గం? దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా నిరసన కార్యక్రమాలకు, దీక్షలకు పిలుపు ఇవ్వబోతూ ఉంది. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేరకు ప్రకటించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయం నుంచి వెనక్కి జరగకపోతే వైసీపీ నిరసనలు చేస్తుంది, దీక్షలు చేస్తుంది. స్వయాన నేనే వాటిలో పాల్గొంటాను. కొన్ని చోట్ల నేను అందరినీ అడుగుతున్నది ఒకటే, ఇది రాజకీయపరమైన నిర్ణయంగా చూడకండి. అన్ని పార్టీలు కలిసి రండి, అందరూ కలిసి రండి. ఇది పేదలకు తీవ్రంగా అన్యాయం కలిగించే నిర్ణయం. అదే సమయంలోనే ఈ 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంలో సొంతం చేసుకునేకి ఎవరైతే టెండర్ల ప్రక్రియలో పాల్గొంటారో, నేను మళ్ళీ చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి, ఎవరైతే టెండర్ల ప్రక్రియలో పాల్గొంటారో నేను ఒక సీరియస్ వార్నింగ్ ఇది. మేము అధికారంలోకి రాగానే నిస్సందేహంగా వాటిని మళ్ళీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంటాం, మేము లాగేసుకుంటాం. అది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వం కింద ఉన్నాయి. జనం సొమ్ము ఖర్చు పెట్టాం, జనానికి దక్కాలి. అంతా వచ్చి మధ్యలో గద్దల్లాగా తన్నుకుపోతారు అంటే సీరియస్లీ వార్నింగ్ యూ సీరియస్లీ. మేము అధికారంలోకి వస్తే మళ్ళీ తీసేసుకుంటాం. ఈ నిర్ణయం నుంచి వెనక్కి పోయే సమస్యనే లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.